సూళ్లూరుపేట బీసీ బాలికల హాస్టల్ వార్డెన్పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వర్ల దేవదాస్ మాదిగ ఆరోపణలు చేశారు. సూళ్లూరుపేట బీసీ బాలికల వసతి గృహంలో వార్డెన్గా పనిచేస్తుంది దందం కవిత. అయితే వార్డెన్పై ఏబీసీడబ్ల్యూ కృష్ణయ్య మానసికంగా ఆర్థికంగా వేధిస్తున్నాడని, దీనిపై చర్యలకు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అయితే ఎంక్వైరీ తూతూ మంత్రంగా స్పందించిన దేవదాస్ ఆరోపించారు. సభ్య సమాజం తలదించుకునేలా కృష్ణయ్య చేష్టలు ఉన్నాయని, అంతేకాక బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫైర్ అయ్యారు. వెంటనే కృష్ణయ్యపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఎంఆర్పీఎస్ పక్షాన ఆమెకు మద్దతుగా కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేశారు. 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31వ సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంలో మాదిగల ఆత్మగౌరవాన్ని, మాది యొక్క హక్కులు సాధించినటువంటి మహనీయులు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారికి అదే తారీఖున జన్మదినం కాబట్టి ప్రతి గ్రామంలో ఊర ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణతో పాటుగా ఒక పండుగ వాతావరణం నెలకొనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం సమాజ అండతోటి, సమాజం యొక్క సహాయ సహకారంతో 30 సంవత్సరాలు నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మందాకృష్ణ మాకర్ చేసినటువంటి పోరాట ఫలితంగా గుండె జబ్బులకి పోరాటం చేయడం వల్ల ఆరోగ్యశ్రీ వచ్చింది. వికలాంగులకి పెన్షన్ రావడం ద్వారా వాళ్ళ జీవితాల